ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సో మన 30 days ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ డే 9 సెషన్లో అసలు ఏం నేర్చుకుంటున్నాం, ఓకే అనేది ముందుగా డిస్కస్ చేసే ముందుగా మనం అసలు నిన్న డే 8లో ఏం కవర్ చేసాం అనేది ఒక్కసారి రివైజ్ చేసుకుని అప్పుడు మన డే 9 వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో డే 8 డే 8 సెషన్లో మనం లూప్స్ అనే ఒక టాపిక్ని డిస్కస్ చేసాం. లూప్స్. సో పైథాన్లో లూప్స్ అంటే ఏంటి అనేది మనం డే 8 వీడియోలో మనం కవర్ చేసాం. ఓకే, లూప్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని సమ్ మల్టిపుల్ టైమ్స్ చేయాలి. ఓకే, n టైమ్స్ చేయాలి. అప్పుడు లూప్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఒక టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ మనం చేయాలనుకుంటే లూప్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడింది. అసలు లూప్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే రెండు రకాలు ఉన్నాయి. ఫర్ వైల్, వైల్. ఫర్ లూప్ అనేది మనకి ఇన్ జనరల్ గా ఫైనైట్ లూప్ అని కూడా అంటారు. వైల్ లూప్ మాత్రం ఇన్ఫైనైట్ లూప్ జనరేట్ చేయాలంటే వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఫర్. ఓకే, ఏదైతే ఆ ఐటమ్ ఉంటుంది ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ ఐటరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కోసం మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అవునా? సో అన్ని ఐటరేషన్స్ అయిపోయాక ఐటరబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద ఐటరేషన్స్ అయిపోయాక ఫర్ లూప్ అనేది స్టాప్ అయిపోద్ది. అలాగే వైల్ లూప్ వచ్చేసేసి కండిషన్ డిఫైన్ చేస్తాం అనమాట. కండిషన్ డిఫైన్ చేసి ఆ కండిషన్ పెట్టే కొద్దీ మన లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫైనట్ టైమ్స్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మరి ఎప్పుడు స్టాప్ అయింది లూప్ అంటే ఎప్పుడైతే ఆ లూప్ కండిషన్ ఏంటి మీట్ అయిపోద్దో ఇమీడియట్ గా స్టాప్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఈ వైల్ లూప్ ఫర్ లూప్ అనేవి కూడా మనకి లూప్స్ టాపిక్. ఓకే, సో ఈ లూప్స్ కంట్రోల్ చేయడానికి మనకి 3 కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఒకటి బ్రేక్, ఇంకోటి కంటిన్యూ, మూడోది వచ్చి పాస్. సో బ్రేక్, కంటిన్యూ, పాస్ కి డిఫరెన్స్ ఏంటంటే బ్రేక్ అనేది ఎప్పుడు వాడతాం, అసలు బ్రేక్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగపడింది అంటే ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ అనే స్టేట్మెంట్ మనం లూప్ లో యూజ్ చేస్తే వన్స్ ఆ కండిషన్ కనుక మీట్ అయితే ఆ లూప్ ని ఇమీడియట్ గా బ్రేక్ చేసేస్తుంది. ఆ లూప్ ని ఇమీడియట్ గా బ్రేక్ చేసేస్తుంది. అదే కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చేసేసి ఆ లూప్ లో ఆ కరెంట్ ఐటరేషన్ వన్స్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఓన్లీ ఆ కరెంట్ ఐటరేషన్ వరకు మాత్రమే ఈ పర్టికులర్ కంటిన్యూ స్టేట్మెంట్ మనకి స్కిప్ చేస్తుంది అనమాట. ఓకే, పాస్ స్టేట్మెంట్ మాత్రం ఆ, ఏమీ చేయదు, ఒక ప్లేస్ హోల్డర్ లాగా ఉపయోగపడింది. సో ఆ లూప్ లోపల మనం కొన్ని కండిషన్స్ పెట్టాలి కాబట్టి సింపుల్ గా ఒక పాస్ అనే ఒక కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆ సింపుల్ గా ఏం చేయకుండా ఒక ప్లేస్ హోల్డర్ లాగా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డే 8 వీడియోలో డిస్కస్ చేసాం. ఇన్ కేస్ మీరు కనుక ఎవరైతే వినలేదో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి లూప్స్ నేర్చుకొని దెన్ ఫంక్షన్స్ టాపిక్ అర్థం చేసుకోండి. ఓకే, లేదంటే అర్థమవుతుంది కాదంట్లా, బట్ ఫంక్షన్స్ టాపిక్ లో మనం లూప్స్ కూడా వాడతాము. ఓకే, ఎగ్జాంపుల్స్ లో అక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏం అర్థం కాదు. సో లూప్స్ అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకుని హ్యాండ్స్ ఆన్ చేసాక మాత్రమే ఫంక్షన్స్ నేర్చుకోండి. రైట్. సో ఫంక్షన్స్ అసలు ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ అని కూడా నిన్న డిస్కస్ చేసాం. ఓకే, ఈ ఫంక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే మన కోడ్ మొత్తం ఒక పర్టికులర్ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో పెట్టింది. ఓకే, తర్వాత కోడ్ ఏదైతే ఉందో దాని యొక్క రీడబిలిటీని పెంచింది. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టినప్పుడు ఎవరు చదవాలన్నా కానీ ఈజీగా చదవచ్చు. అవునా? ఎస్, రైట్. సో అలాగే డూప్లికేషన్ కూడా తగ్గించింది. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇక్కడ ఒకసారి పని చేద్దాం అనుకున్నా, ఇక్కడ అదే టాస్క్ చేద్దాం అనుకున్నా, నాకు ఒకటేసారి మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే లూప్స్కి వెళ్తాను. బట్ నాకు ఒకటేసారి మల్టిపుల్ టైమ్స్ చేయాలని లేదు ఒక టాస్క్.
ఇక్కడ ఒకసారి చేయాలి, లేదా కాసేపు అయ్యాక ఇంకో వేరే చోట ఇంకోసారి చేయాలి. ఇలా చేయాలనుకుంటే మనం ఫంక్షన్స్కి వెళ్తాం అనమాట. ఫంక్షన్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మన కోడ్, బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం పెట్టి ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసామో అదే ఫంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే డూప్లికేషన్ తగ్గింది. ఓకే. అన్నెసెసరీగా రిపీటేషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయినప్పుడు మనకి ఈజీగా ఎటువంటి ఎన్నిసార్లు యూజ్ చేయాలనుకున్నా కానీ ఫంక్షన్స్, ఓకే, అదే కోడ్లో మనం 10 టైమ్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే. సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ వచ్చేసేసి డిఈఎఫ్ కీవర్డ్, తర్వాత ఫంక్షన్ యొక్క నేమ్, లో పారామీటర్స్ పెట్టాలి. వాళ్ళ పారామీటర్ అంటే ఏంటో వాళ్ళు డిస్కస్ చేద్దాం. తర్వాత కోలన్ కింద లైన్స్ ఆఫ్ కోడ్. కోలన్ వచ్చిందంటేనే ఖచ్చితంగా మనం ఇండెంటేషన్ ఫాలో అవుతున్నట్టు. సో ఇండెంటేషన్ ఫాలో అవుతూ మనం మల్టిపుల్ లైన్స్ ఏవైతే పెట్టాలనుకున్నా అన్ని లైన్స్ కూడా ఈ ఫంక్షన్లో పెట్టేయండి. ఓకే. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ వన్స్ డిఫైన్ అయిపోయాక ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ నేమ్తో. ఓకే. సో మనం డాక్ స్ట్రింగ్ కూడా పెడితే ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పాం, అవునా? సో ఈ డాక్ స్ట్రింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఈ ఫంక్షన్ ఎందుకు డిఫైన్ చేశాడు, దాని యొక్క టాస్క్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఒక స్ట్రింగ్ లో మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో ఇలా చేయడం వల్ల మనకి ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్గా, ఒక బెస్ట్ పద్ధతిగా పరిగణిస్తారు కాబట్టి సో దీనికి మనం స్టిక్ ఆన్ అవ్వాలి ఫ్రెండ్స్. రైట్. ఎస్. సో పైథాన్లో మనకి ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయంటే 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే 2. ఆ 2 ఏంటి అంటే ఒకటి వచ్చేసి కస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లేదా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లేదా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంట. ఓకే. ఇన్బిల్ట్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. కస్టమ్ డిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఎండ్ యూజర్, ఓకే, లేదా ఎవరైతే ఆ ప్రోగ్రామ్ రాసే ఉంటారో, ఎవరైతే ఆ పైథాన్ స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటూ డిఫైన్ చేసే ఫంక్షన్ ని కస్టమ్ డిఫైన్డ్ లేదా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. ఓకే. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లేదా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఆ, ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ పైథాన్ లో ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ ఇవన్నీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఏం చేయగలం అంటే ఇవి జస్ట్ యూజ్ చేసుకోగలం అంతే. అంతకు మించి వీటిని ఏమీ చేయడానికి లేదు. జస్ట్ యూజ్ చేసుకునే పర్పస్ మాత్రమే మనకు కల్పించారు అనమాట. ఎగ్జాంపుల్ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ మనం ఎవరైనా డిఫైన్ చేసామా? లేదు. ప్రింట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ పైథాన్ లో డిఫైన్ అయిపోయి ఉన్నాయి. ఓకే. సో ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్. టైప్ ఫంక్షన్. టైప్ ఫంక్షన్ ఏం చేస్తుంది? టైప్ ఫంక్షన్ అనేది మనకి ఆ పర్టికులర్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఎటువంటి డేటాని స్టోర్ చేస్తుందో ఆ టైప్ ని రిటర్న్ చేయడానికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కడైనా మనం డిఫైన్ చేసామా? చేయలేదు కదా. చేయనప్పుడు ఇది కూడా ఇన్బిల్ట్ ఫంక్షనే. ఇది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. అలాగే మనం మాట్లాడుకుంటూ పోతే మనకి చాలా అంటే చాలా ఇన్బిల్ట్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇవాళ అసలు కస్టమ్ డిఫైన్ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్, ఓకే, మరియు ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్లో వాడే పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, టైప్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఫంక్షన్స్ టాపిక్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే. సో ఎటువంటి ఇష్యూస్ కనుక మీకు ఫేస్ అవుతున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. రైట్. సో లెట్ us స్టార్ట్ our డే. రైట్. సో ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా సో ఎలా డిఫైన్ చేస్తున్నాం, తర్వాత ఎలా కాల్ చేస్తున్నాం అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. రైట్. సో ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఆ ఎండ్ యూజర్ లేదా ఆ ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా ఫంక్షన్ డిఫైన్ చేస్తే అది యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటాం. వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. ఎవరు డిఫైన్ చేస్తున్నారు? యూజర్ డిఫైన్ చేస్తున్నారు. అందుకని ఓకే, ఆ, అందుకని ఈ ఫంక్షన్ ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని అన్నారు.
ఓకే. సో ఇక్కడ నాకు నచ్చినట్టుగా ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశా. చూద్దాం ఒకసారి అసలు సింటాక్స్ ఏంటి. సేమ్ సింటాక్స్ వచ్చేసి సేమ్. డిఎఫ్ కీవర్డ్ తర్వాత ఫంక్షన్ నేమ్. నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి FUN. అదే నా ఫంక్షన్ నేమ్, ఫన్. ఓకే. సో తర్వాత పారాంథసిస్. పారాంథసిస్ లోపల ఇవ్వాలనుకుంటే ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఇవ్వాలి. లేదు నాకు ఏం ఇవ్వాలనిపించలేదు కాబట్టి నేను ఏమి ఇవ్వలేదు, ఎంటీగానే ఉంది సార్. సో తర్వాత కాలన్ అన్నమాట. సో కాలన్ ఇవ్వగానే నెక్స్ట్ కాలన్ మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఇమీడియట్ గా 4 స్పేసెస్ లెఫ్ట్ అయిపోతాయి. అవునా? 4 స్పేసెస్ అని వదులుతుంది కదా. సో దాన్ని ఇండెంటేషన్ అంటారు. ఇది మన కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి ఇదే నేర్చుకుంటున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ. ఓకే. ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా. సో ఈ ఇండెంటేషన్ అనే టాపిక్ మనకి 3 పర్టికులర్ టాపిక్స్ లో కూడా ఉపయోగపడింది, అంటే యూజ్ చేస్తాము. సో మనకు ఒక్కటే ఒక స్టేట్మెంట్ పెట్టాము మన ఫంక్షన్ కింద. ఆ పర్టికులర్ లైన్ ఏమంటుందంటే ఎవరైనా ఈ ఫంక్షన్ కాల్ చేస్తే వాళ్ళకి ఎమ్మటే ప్రింట్ అయింది అనమాట. ఏమని ప్రింట్ అయింది? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సింపుల్ గా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అని ప్రింట్ అయిపోద్ది. ఓకే. సో ఫస్ట్ నేను ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తా. మొత్తం టుగెదర్ అన్ని లైన్స్ ఎన్ని ఉంటాయో అన్ని లైన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే డిఫైన్ చేస్తున్నా ఫ్రెండ్స్. డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా. వన్స్ ఫంక్షన్ డిఫైన్ అయిపోయాక మనం కాల్ చేయొచ్చు. ఓకే. సో అది కాల్ చేస్తున్నా. కాల్ చేయగానే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందా? ప్రింట్ అయింది. అట్లా ఇంకొకసారి రన్ చేయవా చూద్దాం అసలు మళ్ళీ ప్రింట్ అవుతుందా లేదో. ఎన్నిసార్లు రన్ చేసినా అదే ప్రింట్ అయింది. ఎన్నిసార్లు మనం రన్ చేసినా, ఎన్నిసార్లు మనం ఈ ఫన్ అనే ఫంక్షన్ ని కాల్ చేసినా అదే రన్ అయింది. అయితే అఖిల్ ఒక డౌట్. ఈ ఫన్ అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేశాం కదా, ఈ పర్టికులర్ .py ఫైల్లో, ఈ స్క్రిప్ట్లో. నేను ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తాను. ఆ ఫైల్లోకి వెళ్ళి ఈ ఫన్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఐ మీన్ ఫన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. సేమ్ ఇదే వస్తుందా అంటే రాదు. ఈ స్క్రిప్ట్ వరకే ఇది కస్టమ్ డిఫైన్ ఫంక్షన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ పర్టికులర్ స్క్రిప్ట్, ఈ పర్టికులర్ పైథాన్ ప్రోగ్రామ్ వరకే మనకి ఈ ఫన్ అనే ఫంక్షన్ ఒక కస్టమ్ డిఫైన్ ఫంక్షన్ లాగా వాడుతున్నాం. అదే నెక్స్ట్ వేరే దానికి వేరే ఫైల్ ఓపెన్ చేసినప్పుడు లేదా వేరే సోర్స్ కోడ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి ఫంక్షన్ కనిపించదు. మీరు ఇన్ కేస్ ఆ ఫంక్షన్ కాల్ చేసినా మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే. సో కస్టమ్ డిఫైన్ ఫంక్షన్ అనేది అందుకే అన్నారనమాట. ఆ పర్టికులర్ సోర్స్ కోడ్లో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్లో మాత్రమే రిక్వైర్మెంట్ బట్టి డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్ని కస్టమ్ డిఫైన్ ఫంక్షన్ లేదా యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని మాత్రం అంటారు. ఓకే. రైట్. అఖిల్ ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు చూసినా ఇగో ఫంక్షన్ లోపల పారామీటర్స్ అంటావు, ఆర్గ్యుమెంట్స్ అంటావు. అసలు ఏంటి కథ అంటే అసలు పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ అంటే ఏం లేదు. ఫంక్షన్ లోపల కొన్ని వేరియబుల్స్ వాడుతున్నా. ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఆ ఫంక్షన్ పేరేంటి? సమ్. ఫంక్షన్ పక్కనే పారాంథసిస్ పెడుతున్నాం, అవునా? అవును. ఈ పారాంథసిస్ లోపల కొన్ని వేరియబుల్స్ వాడుతున్నాం కదా, ఆ వేరియబుల్స్ పారామీటర్స్ అంటారు. ఆ వేరియబుల్స్ ని పారామీటర్స్ అంటారు. ఓకే. రైట్, అర్థమైందండి. అయితే ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఇప్పుడు డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఈ XY అనేవి పారామీటర్స్. ఓకే. ఈ XY ప్లేస్ లోకి ఏమి వెళ్తాయి? ఆ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసామో ఓకే అప్పుడు కొన్ని వాల్యూస్ ఇస్తాం కదా, ఈ వాల్యూస్ ఈ పారామీటర్ స్పేస్ లోకి వెళ్తాయి. సో ఈ పారామీటర్స్ అనేవి ఈ వాల్యూస్ లాంటి వాటికి ప్లేస్ హోల్డర్స్ గా కూడా పనిచేస్తాయి అన్నమాట. మరి ఈ వాల్యూస్ ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పగలను నేను. పారామీటర్స్ కి మరియు ఆర్గ్యుమెంట్స్ కి ఎవరైనా డిఫరెన్స్ అడిగితే చెప్పచ్చు. ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు ఓకే
ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు మనం ఏవైతే వేరియబుల్స్ని లో యూజ్ చేస్తామో వాటిని పారామీటర్స్ అంటారు. అదే ఫంక్షన్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో వన్స్ డిఫైన్ అయిపోయాక ఇది మొత్తం నా ఫంక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా ఫంక్షన్ అన్నమాట. ఓకే, వన్స్ డిఫైన్ అయిపోయాక ఆ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా కదా, కాల్ చేసినప్పుడు ఈ పారామీటర్స్ కి కొన్ని వాల్యూస్ పాస్ చేయాలి. వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయి? ఇవి వెళ్ళి పారామీటర్స్ ని రీప్లేస్ చేస్తాయి అన్నమాట ఫంక్షన్ లో. సో అప్పుడు ఏమవుతుంది? ఇది రన్ చేసినప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై రన్ అయింది. సో 1 + 2 రన్ అయ్యి మనకి సమ్ అవుట్పుట్ 3 వస్తుంది అనమాట. అది జరిగేది. సో టెక్నికల్ గా ఎవరైనా మనల్ని ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే పారామీటర్స్ కి ఆర్గ్యుమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు గనక ఇంత డెప్త్గా నేర్చుకుంటే ఏంటి, మన ఫౌండేషన్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మనం ఈజీగా జాబ్స్ అనేవి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈజీగా హైర్ అయిపోవచ్చు. సో రియల్ వరల్డ్లో చాలా మంది బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండవు ఫ్రెండ్స్. అది అర్థం చేసుకుని మేము ఆ పాయింట్ మీద ఈ సెషన్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ రియల్ వరల్డ్లో పనిచేద్దామని రెడీగా ఉంటారో, ఓకే, ఎవరికైతే జాబ్ చేయాలని ఉంటుంది వాళ్ళు ఈ సెషన్స్ కనుక రైట్ వేలో యూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఏంటి వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% షూర్. బట్ చెప్పాను కదా, జస్ట్ వీడియోస్ అంటే ఉపయోగం ఉండదు. ప్యారలల్ గా హ్యాండ్స్ ఆన్ కూడా చేయండి. ఏంటి, ప్రతి సెషన్లో నేను చెప్తున్నా హ్యాండ్స్ ఆన్ చేస్తే మాత్రమే మనకి స్కిల్ డెవలప్ అయింది. ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే. సో ఎలా అయితే ఒక మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము సిమిలర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంతే. ఓకే, సో లెటర్స్ నుంచి ఆల్ఫాబెట్స్, ఐ మీన్ ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్, సెంటెన్సెస్ నుంచి ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడగలుగుతున్నామో, ఓకే, ఆ కమ్యూనికేషన్ ఎలా అయితే బిల్డ్ అయిందో సేమ్ అలాగే మన బేసిక్స్ నుంచి ఇనీషియల్గా డెవలప్ అవుతూ ఏంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు వెళ్ళగలగాలి. రైట్. ఎందుకు టైం అగైన్ బేసిక్స్ మీద ఫోకస్ చేస్తున్నామంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది బేసిక్స్ నుంచే. ఫ్రెషర్స్కి బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని అడ్వాన్స్ క్వశ్చన్స్ కొన్నిసార్లు అడగకపోవచ్చు కూడా, ఇమీడియట్గా హైర్ చేసేస్తుంటారు. ఓకే, సో అదంతా అవుట్ ఆఫ్ సిలబస్, బట్ చెప్తున్నా ఫ్రెండ్స్ మీ బేసిక్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయొచ్చు. కొన్ని స్టేజెస్లో మన బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్న బేసిక్స్లో మన ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉండొచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ నేను ఒక్కసారి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, సమ్ అనే ఫంక్షన్ని. ఓకే, ఆ సమ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను కూడా. సమ్ ఆఫ్ 1, 2 అంటే ఎక్స్కి 1 తీసుకుంటుంది అండ్ వైని 2 రీప్లేస్ చేస్తుంది. సో ప్రింట్ ఆఫ్ x + y అంటే ప్రింట్ ఆఫ్ 1 + 2 నథింగ్ బట్ 3 మనకి అవుట్పుట్గా రావాలి. ఎస్, ఎస్, 3 మనకి అవుట్పుట్గా వచ్చింది. సో పారామీటర్స్ అంటే ఏంటో అర్థమైనాకి ఆర్గ్యుమెంట్స్ అంటే కూడా అర్థమైంది. ఇక్కడ రాశాను అనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా, కాల్ చేసేటప్పుడు ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో ఆ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో సేమ్ కోడ్ ఇక్కడ మనం పారామీటర్స్ని అర్థం చేసుకుంటాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని అర్థం చేసుకుంటాం అంతే. ఓకేనా? సో నేను ఈ కోడ్ని మళ్ళీ రన్ చేయట్లా, బట్ నాకు తెలిసి ఈ పాయింట్ మీద చాలా మంది క్లారిటీ వచ్చి ఉంటుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. సో ఈ సెషన్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్కి కనుక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. రైట్. అయితే పైథాన్ ఫంక్షన్స్ లో మనకి ఆర్గ్యుమెంట్స్ పరంగా చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. చూడండి, ఆల్మోస్ట్ 5 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఫర్ షూర్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అసలు ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే పైథాన్ ఫంక్షన్స్ పరంగా మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి,
డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి: వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ లెంత్. ఓకే, సో వేరియబుల్ లెంత్, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అని టూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఒకటి దాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్దాం నిదానంగా, స్టడీగా. రైట్. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అసలు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్? మనకు ఆర్గ్యుమెంట్స్ అంటే తెలిసిందే. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఏవైతే వాల్యూస్ ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు పాస్ చేస్తామో అవి ఆర్గ్యుమెంట్స్ అని తెలుసుకుంటాం. అవునా? ఎస్. ఈ వాల్యూస్ ఏవైతే మనం పాస్ చేస్తున్నామో అవి వాటి పొజిషన్ ని బేస్ చేసి తీసుకుని అసైన్ అవుతాయి అన్నమాట. వాటినే పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ పొజిషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఆ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ అయ్యాక నేను ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాను. సో ఏకి 5 మాత్రమే అసైన్ అయింది, బికి 10 మాత్రమే అసైన్ అయింది. వాటి యొక్క పొజిషన్ బేస్ చేసుకుని వాల్యూస్ అనేవి అసైన్ అయితే అవే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాం. ఓకే, అంతేగాని ఏకి 10 అసైన్ అవ్వదు, బికి 5 అసైన్ అవ్వదు. ఎందుకు? ఆర్డర్, వాటి ఆర్డర్ బేస్ చేసుకుని వాల్యూస్ని అసైన్ అవుతాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ పొజిషన్, బేస్డ్ ఆన్ ఆర్డర్ అవి కనుక అసైన్ అయితే ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏవైతే యాక్చువల్ పారామీటర్స్ ఉంటాయో ఇవి ఈ వాల్యూస్తో మ్యాప్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అవునా? రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఈ రెండు పారామీటర్స్ తో పాటు మనకి ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఏ అనేది 5 తీసుకుంటుంది, బి అనేది 10 తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వాల్యూ ఇచ్చాం అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ రెండు సేమ్ ఉండాలని చెప్తున్నాను. ఓకే, సో అర్థమైందకి ఒకసారి రన్ చేద్దామా? రన్ చేద్దాం. ఇక్కడ ఏమంటా, సింపుల్ ఫంక్షన్ ఒకటి బిల్డ్ చేస్తున్నాను అనమాట. ఆ ఫంక్షన్ వచ్చేసేసి యాడ్ అని ఒక ఫంక్షన్ నేను పెట్టేసి దాన్ని లాజిక్ ఏం రాశాను, రిటర్న్ ఏ ప్లస్ బి. ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో ఏకి బికి అవి రెండు కూడా సమ్ అయ్యి యాడ్ అయిపోయి దాని యొక్క సమ్ రిటర్న్ అయింది అనమాట. ఓకే, ఏ అండ్ బి అనేవి పారామీటర్స్ ఇక్కడ. అండ్ ఇంకోటి, పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొంతమంది ఇంటర్చేంజ్, అంటే అటు ఇటు తిప్పి కూడా వాడుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాడినా కానీ ఇబ్బంది పడద్దు అనమాట. సరే, సో యాడ్ ఆఫ్ 5, 10 అంటే 15. అర్థమైందా? రైట్. సో అలాగే ఇంకొక ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాం, డిఫైన్ డిస్క్రైబ్ ఆఫ్ నేమ్ కమా ఏజ్. ఇంకొక టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇంకొక టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చాం, నేమ్ ఏజ్ అని. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, కోడ్ ఆఫ్ లైన్ ఏం పెట్టాం, ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ ఎఫ్, ఇది ఒక ఎఫ్ స్ట్రింగ్, నేమ్ ఈజ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అంటాం. నేమ్ ఈజ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అంటాం. సో ఏదైతే నేమ్ మనం పాస్ చేస్తామో ఆ పర్టికులర్ నేమ్ అనేది ఇక్కడ ఫార్మాట్ అవుతుంది, అండ్ ఏజ్ వచ్చేసేసి ఈ పర్టికులర్ పొజిషన్లో ఫార్మాట్ అవుతుంది. సో పొజిషన్ బట్టి ఈ వాల్యూస్ అసైన్ అవుతున్నాయి కాబట్టి ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, సారీ, ఫస్ట్ ఆ ఫంక్షన్ డిఫైన్ చేయాలా, ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, డన్. ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. చూడండి, రతన్ 60 years ఓల్డ్. సో ఏం నేర్చుకున్నాము అంటే, మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం ఇప్పటివరకు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మనం కాల్ చేస్తున్నప్పుడు పాస్ చేస్తున్నామో అవి బేస్డ్ ఆన్ పొజిషన్, బేస్డ్ ఆన్ ద ఆర్డర్ అసైన్ అవుతాయని చెప్తున్నాం అనమాట. అంతే, సింపుల్గా చెప్పాలండి. రైట్. నెక్స్ట్ వచ్చేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ వాటి యొక్క పారామీటర్ నేమ్స్తోనే వెళ్తాయి డైరెక్ట్గా. పాస్ చేయటం వాటి పారామీటర్ నేమ్స్తో పాస్ చేస్తాం. సి, ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నా, ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఓన్లీ వాల్యూ పాస్ చేస్తున్నానా? లేదే, కీవర్డ్ కూడా పాస్ చేస్తున్నా కదా.
సో దాని పారామీటర్ అండ్ వాల్యూ, పారామీటర్ వాల్యూ. సో ఇలా కీవర్డ్ కూడా ఇంక్లూడ్ చేస్తే కాలింగ్ లో వాటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అండ్ ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి పొజిషన్ తో సంబంధం లేదు. ఓకే. ఇన్ కేస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రతన్ అని ముందు రాసి ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని తర్వాత రాసిన ఫరక్ పడదు. అంటే మీన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కీవర్డ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేమ్ రతన్కే తీసుకుంటుంది అనమాట. ఏజ్ 30 తీసుకుంటది. ఓకే. సో సేమ్ ఎగ్జాంపుల్ డిఫైన్ చేసా, రన్ చేస్తున్నా, అవుట్పుట్ వచ్చేసి ఓకే. సో అఖిల్ ఇన్ కేస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రతన్ అనేది నాకు ఇక్కడ ఉండాలి కదా అంటే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేమ్ స్టార్టింగ్ లో ఉంది, ఇక్కడ కూడా స్టార్టింగ్ లో ఉండాలంటే లేదు, అవసరం లేదు. అదే చెప్పేది మరి, అవసరం లేదు ఫ్రెండ్. ఎందుకంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రతన్ అనేది మనం కీవర్డ్ తో సహా ఇస్తున్నాం కాబట్టి, ఆ పారామీటర్ తో పాటు ఇస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ కీవర్డ్ వాల్యూ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. ఎక్కడున్నా కానీ నేమ్ అనే పారామీటర్ కి ఖచ్చితంగా మనం రతన్ అనేది అసైన్ అవుతుంది. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి వాటి యొక్క పొజిషన్ తో పెద్ద సమస్య పడదన్నమాట. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టూడెంట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. దాంట్లో 2 పారామీటర్స్ పెట్టా. ఒకటి వచ్చేసి ఫస్ట్ నేమ్, ఇంకోటి లాస్ట్ నేమ్. అయితే ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ పర్టికులర్ ఫంక్షన్ డిఫైన్ చేసేసాం. ఓకే. ఆ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా. కాల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అబ్దుల్ అని పెట్టా. అంటే ఆ పారామీటర్ తో పాటు నేను వాల్యూ తీసుకొస్తున్నా కాబట్టి, ఆ కీవర్డ్ తో పాటు నేను వాల్యూ ఇస్తున్నా కాబట్టి ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అలాగే లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కలాం అంటున్నా. ఇలా ఇచ్చినప్పుడు ఇవి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి వాటి పొజిషన్ తో సంబంధం లేదు, బట్ అబ్దుల్ కలాం అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఎస్. సేమ్ లైన్ నెంబర్ 109 రిపీట్ చేసాం, బట్ ఆర్గ్యుమెంట్స్ అని మీరు చూస్తే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని ఇన్వర్స్ చేశాను అన్నమాట. ఇలా ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన కలాం అబ్దుల్ రావు ఫ్రెండ్స్, అబ్దుల్ కలామే వస్తుంది. ఓకే. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్. నెక్స్ట్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏదైతే ఒక పారామీటర్ కి మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడే డిఫాల్ట్ గా వాల్యూ ఇచ్చేసాం అనుకోండి. ఓకే. దాన్నే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఆ ఫంక్షన్ పేరు ఏంటి? గ్రీట్. అయితే నేమ్ అనేది ఒక పారామీటర్. ఆ నేమ్ కి నేనే ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాను అనమాట. ఎప్పుడు డిఫైన్ చేసేటప్పుడే ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ పారామీటర్ కి దీన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఓకే. సో ఎండ్ యూజర్ ఎవరైతే ఆ, దీన్ని కాల్ చేస్తారో డిఫైన్ చేశాక, ఓకే, వాళ్ళ నేమ్ ఏం పాస్ చేయకపోయినా బై డిఫాల్ట్ ఏదైతే నేమ్ కి ఆ వాల్యూ ఉందో అదే తీసుకుంటుంది అనమాట. ఇన్ కేస్ పాస్ చేశారనుకోండి, పాస్ చేసుకుంటే మాత్రం ఏదైతే నేమ్ మనం పాస్ చేస్తామో ఆ నేమ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. సో ఇదే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే. చూడండి, డిఫైన్ చేశా, బట్ పారామీటర్ వాల్యూ ఎక్కడ డిఫైన్ చేశా? ఫంక్షన్ డిఫైనింగ్ లోనే ఇచ్చేసాను. సో గ్రీడ్ లో నేను వాల్యూ ఇవ్వట్లేదు అనమాట. గ్రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు నేమ్ కి ఏం వాల్యూ ఇవ్వట్లా. వాల్యూ అన్నంత మాత్రంగా ఏం ప్రింట్ అవ్వదు అనుకోండి. ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి హలో బెస్ట్ అనేది ప్రింట్ అయిపోద్ది. అలా కాదు అఖిల్, నేను నేమ్ కి వాల్యూ మారుస్తా, కలాం వద్దాం అనుకుంటున్నా అంటే పాస్ చేయి, కలాం తీసుకుంటది గెస్ట్ ప్లేస్ లో. ఒకటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కి మనం ఏమీ వాల్యూ పాస్ చేయకపోతే బై డిఫాల్ట్ ఏదైతే వాల్యూ ఉందో అదే తీసేసుకుంటాం. లేదు, వాల్యూ పాస్ చేస్తే మాత్రం మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ తీసుకుని
ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. రైట్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే. ఏరియా సర్కిల్ అనేది మన ఫంక్షన్ నేమ్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఆర్, ఒకటి పై. సో పై అనేది డిఫాల్ట్ పారామీటర్ అర్థమైపోతుంది. ఎందుకు? ఫంక్షన్ డెఫినేషన్ లోనే మనం పైకి వాల్యూ ఇచ్చేసాం అనమాట. సో ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ యొక్క కోడ్ ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఆర్ పవర్ 2 ఆర్ స్క్వేర్. ఓకే. సో మన ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా గుర్తుంది కదా, పై ఆర్ స్క్వేర్. సో సేమ్ అదే అన్నమాట. నేను పైథన్ లాజిక్ ద్వారా బిల్డ్ చేద్దాం. ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ రేడియస్. ఓకే. ఏదైతే రేడియస్ ఉంటుందో అది రేడియస్ ప్రింట్ చేస్తుంది. అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్ కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. రైట్. సో ఫస్ట్ నేను ఒకటే వాల్యూ పాస్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఆర్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. సారీ, ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. మనం అది మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. డిఫైన్ చేసేసాం. అప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాయి? ఆర్గ్యుమెంట్స్ పరంగా చూస్తే మనం ఒక్క వాల్యూ పాస్ చేస్తున్నాం, 1.1. దేనికి 1.2? ఆర్కి మాత్రమే. పైకి ఏమైనా వాల్యూ పాస్ చేస్తున్నామో? లేదు. పాస్ అయిపోయినా పర్లా, 3.14 తీసుకుంటాం. ఓకే. సో ఆర్ అనే పారామీటర్ ఏమైంది ఇక్కడ? ఎటువంటి ఆర్గ్యుమెంట్ అయింది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో ఇది రేడియస్ 1.2. ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసేసి ఈ ఫార్ములా పెట్టినప్పుడు మనకి 4.52 వస్తుంది అనమాట. అలాగా తగ్గి పైకి 3.14 కాదు, పైకి 3 పాస్ చేస్తున్నామంటే పాస్ చేయొచ్చు. డిఫాల్ట్ పారామీటర్ కి మనం మాట్లాడుకున్నట్టుగా ఏ వాల్యూ పాస్ అయిపోతే డిఫాల్ట్ వాల్యూ తీసేసుకుంటాం. లేదు, వాల్యూ ఇస్తే కనుక మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూనే తీసుకుంటుంది. రైట్. సో ఇక్కడతో మన డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ని స్టార్ట్ చేసాము. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. సో దీన్ని జనరల్ గా సింగిల్ ఆస్ట్రిక్ మార్క్ తో మెన్షన్ చేస్తారనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ ని సింగిల్ ఆస్ట్రిక్ మార్క్ తో మెన్షన్ చేస్తారు పారాంథసిస్ లోపల. ఓకే. Hmm. అసలు ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్ కి మనం మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అనేది మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో జనరల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒక ఆర్గ్యుమెంట్ కి ఒక వాల్యూ మాత్రమే తీసుకుంటుంది, అవునా? బట్ ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ వచ్చేసేసి ఒక ఆర్గ్యుమెంట్ కి ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు, మల్టిపుల్. ఓకే. ఇవన్నీ కూడా టపుల్ లాగా ప్యాక్ చేస్తాయి అనమాట. అయితే ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ జనరల్గా ఏంటంటే ఫంక్షన్ లాస్ట్ లో డిఫైన్ చేస్తాము. అంటే అన్ని పారామీటర్స్, అన్ని ఆర్గ్యుమెంట్స్ లాస్ట్ లో పెట్టేస్తాము. అండ్ ఇది ఒకటే ఉండాలి, మల్టిపుల్ ఉండకూడదు. ఒకటి ఉంటే సరిపోద్ది కదా, అన్ని ఆర్గ్యుమెంట్స్ దానికేసే అయిపోతాయి. రైట్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకేనా? ఈ చిన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి చూద్దాము. ఏం చేస్తున్నా? ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. ఫంక్షన్ ఏమొచ్చేసి యాడ్ నెంబర్స్, యాడ్ అండర్ స్కోర్ నంబర్స్. ఓకే. సో ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఇది? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఎలా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇది? మనం ఆస్ట్రిక్ మార్క్ పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఆస్ట్రిక్ మార్క్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది.
అయితే ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే సమ్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే అటన్నిటిని సమ్ని రిటర్న్ చేయడమే ఈ ఫంక్షన్ యొక్క లాజిక్ అన్నమాట. సో ఒకసారి డిఫైన్ చేసేద్దాం. అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నా? ఇన్ టోటల్ 4 వాల్యూస్ పాస్ చేస్తున్నా. 1 2 3 4. సో అన్ని వాల్యూస్ కూడా మనకి ఈ పర్టికులర్ వేరియబుల్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుని, ఓకే, ఏం చేస్తుందంటే సమ్ చేసేస్తుంది అనమాట. సో 1 + 2 + 3 + 4 సింపుల్ గా 10 ని అవుట్పుట్ ఇస్తుంది. ప్లస్ అండి ఫంక్షన్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ y. అయితే ఇది సమ్ కాకుండా ఇంకేమైనా పెట్టాలి. ఓకే, యాక్చువల్గా ఇది పొజిషన్ ఆర్గ్యుమెంట్ మిస్ అవుతుందని చెప్తుంది. రైట్, ఇది మళ్ళీ నేను చూస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక్కటి స్కిప్ చేసేస్తున్నాను ఇక్కడికి. నేను మళ్ళీ చెప్తాను మీకు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, అది కూడా వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ ని తీసుకుంటది. సో ఈ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే ఆ, దాన్ని మనం ఏతో మెన్షన్ చేస్తున్నాం. బట్ ఇది వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ అని ఎలా తెలిసింది? ఆస్ట్రిక్ మార్క్. ఓకే, ఆస్ట్రిక్ మార్క్ ద్వారా అర్థమైపోయింది అనమాట. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ కి సింగిల్ ఆస్ట్రిక్ మార్క్ ఉందంటే అది వేరియబుల్ ఆర్గ్యుమెంట్ అని అర్థం. అయితే వేరియబుల్ ఈ ఫంక్షన్ లోపల నేను ఫర్ లూప్ రాశాను. ఏంటి? ఫర్ వాల్ ఇన్ ఏ, ఒక్కొక్క వాల్యూ ఏలో ప్రింట్ దట్ వాల్యూ అనేది చెప్తున్నాం. ఓకే, ఇదే ఫంక్షన్. సో నేను దాన్ని డిఫైన్ చేసేసా అండ్ కాల్ చేస్తున్నా, ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. చూడండి, సో ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం? ఇన్ టోటల్ 4 వాల్యూస్ పాస్ చేస్తున్నాం. జావా, పైథాన్, C++, ఇవన్నీ కూడా ఇందులోకి వెళ్ళి, ఓకే, సో ఒక్కొక్క దాంట్లో నుంచి మనకి అది ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, జావా, పైథాన్, C++, ఒక్కొక్కటి తీసుకుని ఇవి ఏంటి, ఏ అంటే ఏంటి, వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్, అది ఒక్కొక్కటి తీసుకుని అవి ప్రింట్ చేస్తాయి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అర్థమైంది. కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే సింపుల్. కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో జనరల్ గా వీటిని డబుల్ ఆస్ట్రిక్ మార్క్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇది మనకి డిక్షనరీలో ప్యాక్ చేస్తుంది ఈ రెండింటిని కూడా. అండ్ ఇది ఒకటే ఉండాలి ఫంక్షన్ లోపల. కీవర్డ్ వేరియబుల్ అండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటే ఉండాలి, మల్టిపుల్ ఉండకూడదు. నేను ఫంక్షన్ కి లాస్ట్ లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? ఫంక్షన్ కి లాస్ట్ లో మెన్షన్ చేయాలి ఈ పర్టికులర్ టాపిక్, ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ అనేది. ఓకే, ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ అండర్ స్కోర్ డీటెయిల్స్. అయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఇది? కీవర్డ్ వేరియబుల్ లెంత్, డబల్ ఆస్ట్రిక్ మార్క్ ఉంది కదా. సో ఫర్ కీ కమ వాల్యూ, ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ డాట్ ఐటమ్స్ అంట. మన జనరల్గా ఇది ఒక డిక్షనరీలో ప్యాక్ అయి ఉంటుందని చెప్తున్నాం కదా. ఓకే, సో అవన్నీ కూడా డాట్ ఐటమ్స్. ఒక డిక్షనరీలో డాట్ ఐటమ్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? బోత్ కీస్ అండ్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. అవునా? సో అది ఆ కీస్ అండ్ వాల్యూస్ తీసుకుని మనకి ఈ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలని చెప్తున్నాం. కీ కోలన్ వాల్యూ అని ప్రింట్ చేయాలని చెప్తున్నాం. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ డిఫైన్ చేసేద్దాం. డిఫైనింగ్ అయిపోయింది. తర్వాత ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం కూడా. కాల్ చేసినప్పుడు
మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ కీవర్డ్ వేరియబుల్ కీవర్డ్ పారామీటర్స్ పంపిస్తున్నాం అనమాట. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఒక్క కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకుని వాటన్నిటిని కూడా డిక్షనరీలో ప్యాక్ చేస్తాయి అనమాట. చూడండి, కీ వాల్యూ ఈ పర్టికులర్ ఫార్మాట్లో తీసుకొచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ అదే కాన్సెప్ట్ సేమ్. ఓకే, సేమ్ అదే తీసుకుని మధ్యలో ఒక ప్రింటెడ్ హైఫెన్స్ ఒక 50 ఇచ్చేస్తున్నా. 50 హైఫెన్స్ ఇచ్చేసాక సేమ్ అదే కాన్సెప్ట్ ఐటమ్స్ తీసుకుని మనకి కీ వాల్యూ ఒక పాయింట్ని, అదే ఒక ఆరో మార్క్ని పాయింట్ చేస్తూ రావాలని చెప్తున్నాను. సో ఒకసారి ఇది కూడా రన్ చేస్తా. ఇది డిఫైన్ అయిపోయింది ఫంక్షన్ అనేది. సో ఆ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తున్నప్పుడు ఎన్ని ఎన్ని పాస్ చేస్తున్నా, మొత్తం ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా అంటే 3. ఓకే, పాస్ చేయగానే చూద్దాం ఫ్రెండ్స్. సో 50 హైఫెన్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి. 50 హైఫెన్స్ తో పాటు మనకి అడిషనల్ గా ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ కీ ఇక్కడ వాల్యూ మధ్యలో ఒక ఆరో మార్క్ లాగా రావాలి. చూడండి. ఓకే, సేమ్ టాపిక్ అయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. మళ్ళీ నేను అదే ఫంక్షన్ కాల్ చేస్తున్నా ఈసారి 3 కాదు 4 పెట్టా. 4 పొజిషనల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేస్తున్నా. సో అన్ని యూజ్ అయిపోయి మనకి ఇలా వస్తుంది అనమాట. ఎన్రోల్మెంట్ నెంబర్, ఎన్రోల్మెంట్ నేమ్, శాలరీ, ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది ఆర్గ్యుమెంట్స్ యొక్క స్టోరీ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ మొత్తం మనకి 5 టైప్స్ ఉంటాయి. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. బట్ చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా హ్యాండ్స్ ఆన్ మాత్రం ముఖ్యం. హ్యాండ్స్ ఆన్ చేస్తేనే ఏదైనా అవుతుంది ఫ్రెండ్స్. రైట్. సో వీటి ఆర్డర్ ఏంటమ్మా, ది బెస్ట్ కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఫంక్షన్ లోపల చూడండి. ఆర్డర్ వచ్చేసేసి ఫంక్షన్ లోపల ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి, తర్వాత కీవర్డ్, తర్వాత పొజిషన్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి, తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, అండ్ ఫైనల్లీ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఓకే, సో అలా దానికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఈ ఫంక్షన్ లోపల మనకి ఏమున్నాయి, ఏదో ఏ అని ఒక ఏ బి సి అనేది మాత్రం ఖచ్చితంగా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని అర్థమైపోయింది. ఆ, ఇది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్, ఇది కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అర్థమైపోయింది. బట్ ఏబి అనేది చూడాలి, ఆబ్వియస్ గా ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అన్నమాట. సో ఆ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఎటువంటి వాల్యూస్ యూజ్ అవుతాయో చూద్దాం. 1కి ఏ అనేది 1 తీసుకుంటుంది, బి అనేది 2 తీసుకుంటుంది. తర్వాత వచ్చే 3 4 5 మాత్రం మనకి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అనేది మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోగలదు కాబట్టి 3 4 5 మొత్తం కూడా ఈ ఆర్గ్స్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ తీసేసుకుంటుంది. తర్వాత సి అనే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అయినప్పటికీ నాకు 10 అనేది వద్దు. సో సికి నేను 20 పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు. ఓకే, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేటప్పటికి రెండు ఉన్నాయి, ఎక్స్ వై. ఈ రెండు కూడా కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. సో ఒక్కసారి ఇది పాస్ చేస్తాను, కాల్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి రన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకేనా. రైట్. సో మనం ఇక్కడ వరకు కనుక చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనం కస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ లేదా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ రిలేటెడ్ టాపిక్కే మనం మాట్లాడుకున్నాం అన్నమాట. ఓకే, ఒక యూజర్ అతనికి కావాల్సిన పరంగా ఎటువంటి ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అతని రిక్వైర్మెంట్ ఏంటి, దాని తగ్గట్టుగా ఆ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాడు అనమాట. ఆ ఫంక్షన్ భాగంగానే కొన్ని ఆర్గ్యుమెంట్స్ వాడాల్సి వస్తుంది. ఆర్గ్యుమెంట్ టైప్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు ఉంది ఇన్బిల్డ్ ఫంక్షన్స్. అసలు ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి?
ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ ఏవైతే ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్నాయో ఫంక్షన్లో, పైథాన్లో. ఓకే, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఏవైతే డిఫైన్ అయి ఉన్నాయో పైథాన్లో, వాటిని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? అవుట్పుట్ని కన్సోల్కి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని డైనమిక్గా వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఓపెన్ ఫంక్షన్ మనం దీని గురించి ఇంకా మాట్లాడాలా, సో వచ్చే టాపిక్స్లో మనం మాట్లాడతాం. ఓపెన్ ఫంక్షన్ వచ్చి ఒక ఫైల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఓపెన్ ఫంక్షన్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. ఇంట్ ఇట్ ఏదైనా ఒక వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్. ఫ్లోట్ ఒక వాల్యూని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఫంక్షన్. కాంప్లెక్స్ ఏదైనా ఒక వాల్యూని కాంప్లెక్స్ వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే కాంప్లెక్స్ ఫంక్షన్. ఓకే, సో ఇలా మాట్లాడుకుంటే మనకి చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎస్టిఆర్ ఏదైనా ఒక వాల్యూని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎస్టిఆర్ ఫంక్షన్. బూల్ ఒక వాల్యూని బూలియన్ లో కన్వర్ట్ చేయాలంటే బూలియన్ ఫంక్షన్. బైట్స్ ఏదైనా ఒక వాల్యూని బైట్స్ ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేయాలంటే బైట్స్ ఫంక్షన్. బైట్ అరే కూడా సేమ్ అంతే. ఒక బైట్ అరే ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయాలనుకుంటే బైట్ అరే ఫంక్షన్. ఇలా మనకి చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవ్వరు డిఫైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ పైథాన్లో. ఓకే, సో ఇవి మనం జస్ట్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, ఇవి మనం జస్ట్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే. అంతకు మించి మనం డిఫైన్ చేసి వీటిని మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయడానికి మాత్రం లేదు. వీటిని ప్రీ డిఫైన్ ఆర్ ఇన్బిల్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, సో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అరౌండ్ 69 or 70 ఫంక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో కొన్ని మనం ఇక్కడ చూద్దాం. లెంత్ ఫంక్షన్ గురించి నేను చెప్పగలనా? లెంత్ ఫంక్షన్ వచ్చేసి దాని యొక్క సైజ్, ఏదైతే ఆబ్జెక్ట్ మనం చూస్తున్నామో దాని యొక్క లెంత్ రిటర్న్ చేస్తుంది. సో హలో లెంత్ వచ్చేసేసి 5. అలాగే ఒక లిస్ట్ ఇక్కడ ఇచ్చేసాము, ఆ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే మాత్రం మనకి 3 వస్తుంది. రైట్, సమ్ ఫంక్షన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసాం. సమ్ ఆఫ్ నంబర్స్ అన్నప్పుడు దాని యొక్క సమ్ ని రిటర్న్ చేయాలి. బట్ సమ్ ఫంక్షన్ పనిచేయట్లేదు, సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. ఇది నేను చూసి అప్డేట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, అలాగే మ్యాథ్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆ లిస్ట్ లో ఉన్న మాక్సిమం, ఏదైతే ఆబ్జెక్ట్ లో ఉన్న మాక్సిమం వాల్యూ ఏంటో అది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 4. అలాగే మిన్ ఫంక్షన్ ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. 1. పర్ఫెక్ట్. సార్టెడ్ ఫంక్షన్ ఒక లిస్ట్ డిఫైన్ చేసుకుంటున్నా, దాని మీద నేను సార్టెడ్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను అనమాట. ఈ సార్టెడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని సార్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ మనం సార్టెడ్ ఫంక్షన్ రన్ చేయగానే బై డిఫాల్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది, చూసారా? అదే డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే మనకి రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అనే పారామీటర్ని యూజ్ చేయాలన్నమాట. రివర్స్ అనే ఒక పారామీటర్కి ట్రూ అనే వాల్యూని సెట్ చేస్తే మనకి ఇదే ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ ఆ రివర్స్ అనేది ఫాల్స్ ఉంటుంది అనమాట. సో అందుకని అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, సో మరి అఖిల్ సార్ట్ ఫంక్షన్ కూడా అదే చేసింది కదా. ఈ సార్ట్కి తేడా ఏంటంటే రెండు కూడా ఆబ్జెక్ట్ ని సార్ట్ చేయడానికి వాడుతుంది. బట్ సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇన్ ప్లేస్ ఆపరేషన్ చేస్తుంది. వేరే సార్టెడ్ ఫంక్షన్ మాత్రం ఇన్ ప్లేస్ ఆపరేషన్ చేయదు. ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటే ఏంటకి? ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ లిస్ట్ అవునా? 5291, 5291 అవునా? అలాగే ఉంది. సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేశా. సార్టెడ్ ఫంక్షన్ ఏం చేయాలి? ఆ పర్టికులర్ లిస్ట్ ని సార్ట్ చేయాలి. సార్ట్ చేసింది అవును, బట్ ఒరిజినల్ లిస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఒరిజినల్ లిస్ట్ ఏమైనా చేంజ్ అయిందా అందులో ఉన్న వాల్యూస్? లేదే, లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ఇది ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటారు. అదే సార్ట్ ఫంక్షన్ తీసుకుంటే ఈ ఒరిజినల్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ సార్ట్ చేస్తుంది అనమాట. అది ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటారు. సార్టెడ్ కి అది తేడా. ఓకే, సార్ట్ ఫంక్షన్ మనం ట్రై చేస్తే, మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తులేదు కానీ
సో సార్ట్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తే కనుక ఒక ఆబ్జెక్ట్ మీద అది ఇన్ ప్లేస్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, రైట్. తర్వాత రౌండ్ ఫంక్షన్ వచ్చేసేసి ఎన్నైతే మనం డెసిమల్స్ మెన్షన్ చేస్తామో అన్ని డెసిమల్స్కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. 3.14. తర్వాత అబ్సల్యూట్ ఫంక్షన్. సో మాడ్యులస్ అంటాం కదా, మోడ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్, మోడ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ అన్నట్టు. సో అలాగే అబ్సల్యూట్ ఫంక్షన్ ఏంటంటే దాని అబ్సల్యూట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. సో 5. సేమ్ మాడ్యులస్, సేమ్ కాన్సెప్ట్ అనమాట. రైట్. సో మనం అన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ నేర్చుకోవడానికి స్కోప్ లేకపోయినా బట్ కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే జనరల్గా మనం వాడతామో అవి ఇక్కడ చూసాము. సో మీరు మిగతా ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో క్యూరియస్గా ఉండి అవి కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ లిస్ట్ మొత్తం మనకి పైథాన్ అఫీషియల్ సైట్లో దొరికింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే కనుక అఫీషియల్ సైట్ విజిట్ చేసి అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసుకుంటే వెళ్ళండి. ప్రతి ఇన్బిల్డ్ ఫంక్షన్కి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్తో కూడా మీరు తీసుకుని చేసుకుంటే మీకు ప్రతి ఇన్బిల్డ్ ఫంక్షన్ గురించి మీకు తెలిసిద్ది. ఓకేనా, రైట్. నెక్స్ట్ థింగ్, థర్డ్ ఫంక్షన్ టైప్. అది ఒక్కసారి ఫంక్షన్స్ 2 టైప్స్ అని చెప్పావు కదా. అవును, 2 టైప్స్ అనే చెప్పా. ఆ 2 టైప్స్ ఏమని చెప్పావు? ఒకటి వచ్చేసి కస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అండ్ సెకండ్ వచ్చేసి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్ అని చెప్పాం. అవునా? ఎస్. మరి థర్డ్ టైప్ ఫంక్షన్ ఏంటి? వీటిని అనానిమస్ ఫంక్షన్స్ లేదా లాంబ్డా ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఇవి జనరల్గా ఇవి ఫంక్షన్సే బట్ ఎవరు కూడా ఇది ఫంక్షన్ టైప్గా చెప్పరనమాట. ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఓకే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్సే ఉంటాయి. జావా అవనివ్వండి లేదంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఏంటమ్మా 2 అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఒకటి, కస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ ఒకటి. బట్ పైథాన్లో అనానిమస్ ఫంక్షన్స్ లేదా లాంబ్డా ఫంక్షన్స్ అని కూడా ఉన్నాయి. అసలు ఏంటంటే ఎనానిమస్ ఫంక్షన్ అన్న లాంబ్డా ఫంక్షన్ అన్న ఒక ఫంక్షన్కి ఏదైతే పేరు లేకుండా ఉంటుందో అదే అనానిమస్ ఫంక్షన్. అనానిమస్ ఫంక్షన్ అని అనడానికి కారణం అది. ఆ ఫంక్షన్కి పేరు ఉండదు. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫంక్షన్ పేరు ఉంది, ఇక్కడ పేరు ఉంది. లేదా నేను కస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి వెళ్తే పేరు ఉంది. ఇలా పేరు లేకుండా ఉండే ఫంక్షన్స్ని ఎనానిమస్ ఫంక్షన్స్ అంటారు, లాంబ్డా ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఇవి ఎప్పుడు కూడా డిఫైన్ చేసేటప్పుడు ఒక సింగిల్ స్టేట్మెంట్లో రాసేస్తారనమాట. అండ్ ఈ ఫంక్షన్స్ లాంబ్డా ఫంక్షన్స్ అనడానికి రీజన్ ఏంటంటే లాంబ్డా అనే కీవర్డ్ని వాడతారనమాట. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి, అనానిమస్ ఫంక్షన్ ఎందుకన్నారు? అనానిమస్ ఫంక్షన్ అని ఎందుకన్నారు? దానికి ఏమీ పేరు లేదు కాబట్టి. దాన్ని ఒక పేరుతో మనం పిలవలేదు. ఓకే, సో లాంబ్డా ఫంక్షన్ ఎందుకన్నారు? లాంబ్డా కీవర్డ్ వాడుతున్నారు కాబట్టి దాని సింటాక్స్ ఏది? లాంబ్డా కీవర్డ్ తర్వాత పారామీటర్స్ లిస్ట్ ఒకటి, ఏవైతే పారామీటర్స్ అనుకున్నా ఆ పారామీటర్స్ లిస్ట్ కోలన్ సింగిల్ స్టేట్మెంట్లో పెట్టేస్తారనమాట. ఏదైతే ఆ కోడ్ ఉంటుందో అది సింగిల్ స్టేట్మెంట్లో పెట్టేస్తారు. సో మనకి లాంబ్డా ఫంక్షన్ లేదా ఎనానిమస్ ఫంక్షన్ అని జస్ట్ 1 లైన్లో ఉంటాయి. ఓకే, మీ కస్టమ్ డిఫైన్ ఫంక్షన్ లాగా మల్టిపుల్ లైన్స్లో ఉండడానికి లేదు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూస్తే కనుక మనకి లాంబ్డా కీవర్డ్ తర్వాత a, b అనేది పారామీటర్స్ కోలన్ ఇది సింగిల్ స్టేట్మెంట్లో పెట్టేసాం. a+b అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏబి మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవి సమ్ చేసి అవి మనకి అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. మరి దీనికి పేరు లేదు కాబట్టి దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను నేను. ఈ వేరియబుల్ నేమ్ ద్వారానే నేను వాల్యూస్ పాస్ చేసుకుని ఏకి బికి రిజల్ట్ని స్టోర్ చేసుకుంటా. ఏకి 10 పాస్ చేస్తున్నా, బికి 20 పాస్ అయింది అనమాట. సో ఆర్ఈఎస్ ఎంత అవుతుంది? 30. సింపుల్. అనానిమస్ ఫంక్షన్ అన్న లాంబ్డా ఫంక్షన్ ఒకటే. అనానిమస్ ఫంక్షన్కి నేమ్ ఉండదు. సో నేమ్ ఉండదు కాబట్టి వాటిని యూజ్ చేయాలంటే నెక్స్ట్ డిఫైన్ చేశాక ఏదో ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ ద్వారానే మనం కాల్ చేసుకుంటాం అనమాట.
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ ఇంకొక అనానిమస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. అవునా? ఆ అనానిమస్ ఫంక్షన్ కోడ్ ఏం పెట్టాం, ఒకటే పారామీటర్ పెట్టాం ఎక్స్. ఓకే, సో కోలన్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్పోనెన్షియల్ సింబల్ కదా. సో దీన్ని తీసుకెళ్ళి స్క్వేర్ అని ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నా. ఓకే, సో ఆ వేరియబుల్లో అసైన్ చేశాక ఆ వేరియబుల్ యూజ్ చేసుకుని నేను వాల్యూ పాస్ చేస్తున్నా ఎక్స్కి 5. సో అవుట్పుట్ వచ్చేసి 25 వస్తుంది అనమాట. అంతే. సో మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవట్లా, బట్ ఒక అవగాహన రావటం కోసం లాంబ్డా ఫంక్షన్స్ లేదా ఎనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటనే ఒక అవగాహన రావడం కోసం మనం ఈ పర్టికులర్ 2-3 ఎగ్జాంపుల్స్తో వెళ్ళిపోతున్నాం. ఓకే, రైట్. సో ఎవరైనా అసలు ఎనానిమస్ ఫంక్షన్స్కి నార్మల్ ఫంక్షన్స్కి డిఫరెన్సెస్ ఏంటని అని అడిగితే కనుక, ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ లిస్ట్ అంతా ఉంది. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్కి పేరు ఉంటుంది. అవునా? ఎస్. ఎనానిమస్ ఫంక్షన్స్కి పేరు ఉండదు. నార్మల్ ఫంక్షన్స్ అన్ని కూడా డిఫైన్ చేయాలంటే డిఎఫ్తో స్టార్ట్ చేస్తాం. బట్ ఎనానిమస్ ఫంక్షన్స్ అన్నిటికి కూడా లాంబ్డా అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, తర్వాత నార్మల్ ఫంక్షన్స్లో రిటర్న్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా రిటర్న్ చేయడానికి మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. బట్ అనానిమస్ ఫంక్షన్స్లో బై డిఫాల్ట్ రిటర్న్ ఉంటుంది, మనం ఎక్కడ వాడక్కర్లేదు. ఇక్కడ చూసారు, ఎక్కడ వాడలేదు మనం. ఓకేనా? సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. నార్మల్ ఫంక్షన్స్ మనం మల్టిపుల్ లైన్స్లో పెట్టొచ్చు. ఓకే, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో పెట్టొచ్చు. బట్ అనానిమస్ ఫంక్షన్ మాత్రం సింగిల్ స్టేట్మెంట్లో పెట్టాలి. చూడండి, అది ఇంకా నార్మల్ ఫంక్షన్స్ మనం ఏంటి ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు అనమాట. బట్ అనానిమస్ ఫంక్షన్స్ అలా కాదు కదా, ఇన్స్టెంట్గా వాడుకోవడానికి మాత్రమే అది పనికి వస్తుంది. ఉన్న పలంగా అది వాడాలంటే డిఫైన్ చేయగానే అది వాడేస్తారనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అన్నమాట ఎనానిమస్ ఫంక్షన్స్కి నార్మల్ ఫంక్షన్స్. అలాగే రికర్సివ్ ఫంక్షన్స్ అని కూడా ఉన్నాయి. అసలు రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, రికర్సివ్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ ఏదైనా ఉంటే ఆ ఫంక్షన్ దాని యొక్క డిఫైన్ చేస్తాం కదా, అది డిఫైన్ చేసే పార్ట్లో దాన్ని కాల్ చేస్తే అది రికర్సివ్ ఫంక్షన్ అంటారు. ఓకే, మళ్ళీ చెప్తాను, రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే పైథాన్లో రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ దాన్ని మనం కాల్ చేసాం అనుకోండి దాని డిఫైనింగ్ పార్ట్లోని, దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది ఫంక్షన్ పేరు. అవునా? అది నేను డిఫైన్ చేస్తున్నా, ఆ డిఫైన్ చేసే పార్ట్లోనే దాన్ని మళ్ళా కాల్ చేస్తున్నా. మీరు చూస్తే ఓకే, అలా కాల్ చేయడాన్ని రికర్షన్ అంటారు. అండ్ ఈ ఫంక్షన్ ని రికర్సివ్ ఫంక్షన్స్ అంటారు, రికర్సివ్ ఫంక్షన్ అంటారు. సో ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం అసలు ఏం జరుగుతుందంటే, మీకు ఫ్యాక్టోరియల్ ఐడియా ఉందా? ఆ? ఎవరైతే ఈ సెషన్ తింటున్నారో ఫ్యాక్టోరియల్ ఐడియానే ఉంటుంది కదా. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి ఏంటి అట్లా అంటే, మనం n ఫ్యాక్టోరియల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్, 3 into 2 into 1 అని చెప్పేసి, ఓకే, అవుట్పుట్ 6 అని చెప్తాం. సో ఇలా ఒక నెంబర్ చేస్తే కనుక ఎలా అవుట్పుట్ తీసుకురావడానికి ఒక కోడ్ రాసాం అనమాట రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి. ఒకసారి అది అర్థం చేసుకుందాం. నెంబర్ ఏదైనా ఇచ్చామనుకోండి, ఆ నెంబర్కి ఈ లోపల కోడ్లోకి వెళ్తాం అనమాట. 0 ఫ్యాక్టోరియల్ 1. సో ఆ నెంబర్కి నేను 0 అయితే ఇమీడియట్గా 1 అనేది రిటర్న్ అయిపోద్ది. లేదు, నెంబర్ 0 కాదు అనుకోండి. ఓకే, అండ్ ఇంకోటి, నెగిటివ్ నెంబర్స్కి ఫ్యాక్టోరియల్ ఉండదు. ఓకే, నెగిటివ్ నెంబర్స్కి ఫ్యాక్టోరియల్ జరగదు అనమాట. ఓకే, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కి లేదంటే జీరోకి బై డిఫాల్ట్ ఫ్యాక్టోరియల్. ఓకే, లేదు వేరే నెంబర్ ఇచ్చామనుకోండి 0 కాకుండా, అప్పుడు ఏం చేస్తుందంటే అది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? ఆ నెంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. అంటే ఇదే మళ్ళా కాల్ చేస్తుంది. సేమ్ మళ్ళా లోపలికి వెళ్ళింది. ఈ ప్రాసెస్ అంటిల్ 0 వరకు వెళ్తానే ఉంటుంది.
జీరో వరకు వెళ్ళినప్పుడు మనకు వన్ వస్తుంది రిటర్న్ ఇంకా. ఓకే, అలా రిటర్న్ అయినప్పుడు మనకు వన్ వచ్చినాం అనుకోండి, మొత్తం మల్టిప్లై చేస్తే దాని అవుట్పుట్ వచ్చేస్తుంది. అఖిల్ ఇలా కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పంటే ఇక్కడ చూడండి, మనం 4 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ డిఫైన్ చేశాక నేను ఆ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. కాల్ చేసినప్పుడు ఏ నెంబర్ యూస్ చేస్తున్నా, ఎన్కి 4 పాస్ చేస్తున్నా. సో లోపలికి వెళ్తుంది అనమాట. ఫస్ట్ లైన్ ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదు, సో ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా. ఎల్స్ బ్లాక్ లో ఏముంది, ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. ఎన్ అంటే ఎంత, 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1, 3. అంటే మళ్ళా పైకి వచ్చింది అనమాట. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3కి మళ్ళీ సేమ్ ప్రాసెస్. కండిషన్ మీట్ అయిందా, ఈ స్టేట్మెంట్ లో మీట్ అవ్వాలి. సో ఇదంతా స్కిప్ అయిపోద్ది, ఎల్స్ బ్లాక్ లో వస్తుంది. మళ్ళీ ఏమంటుంది, రిటర్న్ ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. సో దీనికి ఏమొస్తుంది అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 3కి 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 వస్తుంది, అంతే కదా. 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3-1 అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 మళ్ళా ఇక్కడికి వస్తుంది. ఓకే, దానికి ఏమొస్తుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 2కి 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 0. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 0 ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ లో ఏంటి, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఓకే, ఇమీడియట్ గా ఫ్యాక్ట్ ఆఫ్ 0 ప్లేస్ లో 1 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ రిటర్న్ ఇది మొత్తం కూడా 1 అయిపోద్ది ఇంటూ 1. సో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. ఇది ప్రాసెస్. సో రికర్షన్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ కాల్ డిఫైన్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ఆ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ యూజ్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. ఓకే, ఆ, అలాంటి ఫంక్షన్స్ ని మనం రికర్సివ్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది ఏంటనేది. 24 అసలు ఇలా కాదు, ఒకసారి జీరో ఇచ్చి చూడు. ఓకే, 0. ఓకే, సో కండిషన్ మీట్ అయిపోతుంది కాబట్టి రిటర్న్ 1 అయిపోవాలి. అది కూడా. ఓకేనా. సో ఏ నెంబర్ ఇచ్చినా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, ఏది ఇచ్చినా కానీ మనం ఏంటి, అవుట్పుట్ అనేది మాత్రం చేంజ్ అవ్వదు. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అంతే, సింపుల్ చెప్పాలంటే. ఓకే, సో ఇలా మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇంకొక రికర్సివ్ ఫంక్షన్ బిల్డ్ చేయండి, ఏదో ఒకటి మీకు నచ్చిన పరంగా. సో ఇలా ఇనీషియల్గా టఫ్గా ఉండొచ్చు కానీ రాను రాను హ్యాబిచువేట్ అయితే ఏంటి, అలవాటు చేసుకుంటే కనుక ఈజీగా బిల్డ్ అవుతుంది అనమాట. రైట్. సో ఇక్కడితో మన ఫంక్షన్స్ టాపిక్ కూడా అయిపోయింది. మొత్తం ఫంక్షన్స్ కూడా నేర్చుకున్నాం. కస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అవ్వచ్చు, అనానిమస్ ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదా రికర్సివ్ ఫంక్షన్స్ అవ్వచ్చు. మొత్తం ఒక ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ మీద, వాటి యొక్క బేసిక్స్ మీద మంచి అవగాహన అయితే తెచ్చుకుందాం మనం. ఓకే, సో ఇంకా మిగిలింది ఒకటే ఒకటి, అదేంటంటే మన హ్యాండ్స్ ఆన్. ఫంక్షన్స్ మీద మన హ్యాండ్స్ ఆన్ చేస్తే కనుక మనకి ఇనఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనమాట. వన్స్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే మనం ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ మనల్ని కోడింగ్ స్కిల్ చెక్ చేయడానికి ఆ మూమెంట్లో ఒక క్వశ్చన్ అడగచ్చు. నాకు ఇలా పర్టికులర్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, దాని పరంగా నాకు ఒక ఫంక్షన్ బిల్డ్ చేయ అంటారు. ఓకే, సో అది మనం ఎప్పుడు బిల్డ్ చేయగలం, మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే లేదా మనం ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనం బిల్డ్ చేయగలం అనమాట. ఓకేనా. సో ఫంక్షన్స్ టాపిక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి నంపై మరియు పాండాస్ ఉంటుంది అనమాట. ఈ నంపై పాండాస్ అంటే ఏంటి, అసలు అవి ఏం చేస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ మీరందరూ కూడా మంచిగా ప్రతి టాపిక్ తీసుకుని వాటి మీద హ్యాండ్స్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎటువంటి ఇష్యూస్ కనుక వస్తే కనుక, ఎర్రర్స్ కానీ పైథాన్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఓకే మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ యూస్ చేసుకుని అందులో మీరు పోస్ట్ చేయండి మీ క్వశ్చన్స్ అన్ని, ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. రైట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ మీద ఒక గెట్ థమ్స్ అప్ ఇచ్చేసేసి మీరు హ్యాండ్స్ ఆన్ మీద ఫోకస్ చేయండి. రైట్. సో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ.